ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవారే జీవితంలో గెలుస్తారు. మీ మాట కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం అవ్వాలి. మీ అడుగు మార్గం తెలియాలి. ఎంతోమందికి దారి చూపాలి. నీ జీవితంలో అనుభవించిన బాధలు, పడ్డ కష్టాలు, అవమానించబడ్డ క్షణాలు, నిద్రలేని రాత్రులు, ఇంకా ఎన్నో, వాటన్నిటిని తొక్కుకుంటూ ఎదిగే క్రమంలో ఎవరికీ రుణం ఉంచుకోకు. వడ్డీతో సహా తిరిగిచ్చేసేయాలి. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, కానీ కొందరు లెక్కలు ఖచ్చితంగా సరిచేయాలి. నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా పోదు. ప్రయత్నంతో వచ్చే అనుభవం గెలుపు కంటే గొప్పది. నీ మిత్రుడు ఎవరో, శత్రువు ఎవరో నేర్పిస్తుంది. నిన్ను నువ్వు ఎలా మలుచుకోవాలో, ఎలా గెలవాలో నేర్పిస్తుంది. గెలుపు కంటే అనుభవం గొప్పది. మనశ్శాంతిగా బ్రతకాలంటే మనుషులకు వీలైనంత దూరంగా, దేవుడికి వీలైనంత దగ్గరగా ఉండాలి. ఎవరి రుణము ఉంచుకోకూడదు. మొత్తం తీర్చేసేయాలి, వడ్డీతో సహా. అది మంచైనా చెడైనా. ఎవరు ఎంత చెప్పినా అనుభవిస్తే తప్ప అర్థం కావు కొన్ని విషయాలు. చెవులతో విన్నది, కళ్ళతో చూసినవి అన్నీ నిజం కాకపోవచ్చు. నిందించి ఒక జీవితం నాశనం కావటానికి కారణం అవ్వకండి. మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణలో ఎప్పుడు గెలిచేది చెడు మాత్రమే. జీవితంలో మీ రోజు వచ్చే వరకు మీది కాని మాట పడుతూనే ఉండాలి. గతమంతా గమ్మత్తుగానే ఉంటుంది, గడిచిపోయింది కాబట్టి. భవిష్యత్ అంతా భారంగానే ఉంటుంది, భరించాలి కాబట్టి. ఏ కారణం లేకుండా ఎవరూ మౌనంతో ఉండరు. కానీ ఒకవేళ అలా ఉన్నారంటే మనసులో చెప్పుకోలేనంత బాధ వల్ల మాటలు బయటికి రాకుండా ఉండాలి. జీవితం నీది, పోరాడాల్సింది కూడా నువ్వే. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం సాగించు. నీకు నువ్వే తోడు అని గుర్తుంచుకో. నువ్వు ఓడిపోతే ఓదార్పు కూడా ఇవ్వరు మనుషులు. గెలిస్తే మాత్రం మావాడు అని చెప్పుకుంటారు. పద్ధతులు మార్చుకుంటే పరిస్థితులు మారతాయి. ఇప్పుడు గెలవలేవు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం కాదు. వేధించే ఆలోచనలు ఎన్ని ఉన్నా సాధించుకోవాలనే సంకల్పం బలంగా ఉంటే ప్రపంచంలో ఏది నిన్ను ఆపలేదు. రోజులు గడిచే కొద్దీ అర్థమవుతుంది, మంచివాడు అనే పేరు 10 పైసలంత కూడా ప్రయోజనం లేనిది. ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేవు. 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టు. పిసినారు అనుకున్నా పర్వాలేదు. నువ్వు మనిషి ఎదుట కన్నీరు కార్చి నీ బాధలు చెప్పుకుంటే చులకనవుతావు. దేవుని ఎదుట కన్నీరు కార్చి ప్రార్థిస్తే నీ ప్రతి కన్నీటి చుక్క విలువగా చూస్తాడు. కష్టాలను జయించాలంటే మానసికంగా బలపడాలి. మిమ్మల్ని మీరే మలుచుకోవాలి. ఓదార్చుకోవటం, నేర్చుకోవటం తెలిసిన వారికి జీవితాన్ని జయించటం పెద్ద కష్టమేమీ కాదు. అన్ని దారులు మూసుకుపోయినా బాధపడకు. ప్రశాంతంగా ఆలోచించు. పైవాడు నీ కోసం దారి సిద్ధం చేశాడు. తీర్చాల్సిన బాకీలు, సరిచేయాల్సిన లెక్కలు, సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉంటాయి. వీటన్నిటినీ సరిచేస్తే గాని సమరం ఆగదు. ఒక వయసు దాటాక సమస్యలు, సందేహాలు, సంకోచించే పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, మనసారా నవ్వలేని క్షణాలు అలవాటవుతాయి. చివరికి సహనం కూడా అలవాటవుతుంది. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మీ మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. కష్టించి పనిచేసిన వాళ్ళకే విశ్రాంతి విలువేంటో అర్థమవుతుంది. చేదు రుచి ఎరిగినప్పుడే కదా తీపిలో మాధుర్యం తెలిసేది. నిన్ను హేళన చేసిన వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే నువ్వు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు. అన్నీ గుర్తుంచుకోవాలి. ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదు. ఎవరివి వాళ్లకు ఖచ్చితంగా తిరిగిచ్చేసేయాలి. మోసం చేయటం కంటే ఓటమి పొందటమే గౌరవమైన దారి. అవతలి వాళ్ళు బలంతో కొడితే నువ్వు గెలుపుతో కొట్టు, లెక్క సరిపోతుంది. గుండె రాయిలా మారితేనే ఎన్ని మాటల రాళ్ళు పడినా ధైర్యంగా నిలవగలరు. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరికీ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. బంధం కాపాడుకోవాలంటే బాధ్యతతో మెలగాలి. అనుబంధం నిలబడాలంటే అర్థం చేసుకునే మనసు ఉండాలి. గురువు సూర్యుడి వంటివాడు.
తన జ్ఞాన వెలుగులతో మిమ్మల్ని నిత్యం ప్రకాశించేలా చేస్తాడు. మీ నడవడికను చక్కదిద్ది, మీ భవిష్యత్తును తీర్చిదిద్ది, మంచి చెడులను వివరించి, అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేవారే ఉపాధ్యాయులు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి. ఇతరులు బాధలో ఉన్నప్పుడు నవ్వించటం నేర్చుకోవాలి. కంటికి కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతో జాతికి ఎక్కువ ప్రమాదం. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలంటే నువ్వు 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తెలియని విషయాన్ని తెలుసుకోవటానికి సిగ్గుపడకూడదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో అజ్ఞానులే అనే విషయం మర్చిపోకూడదు. జీవితంలో ఒకప్పుడు 10 రూపాయల బాల్ కొనుక్కోవటానికి అందరి దగ్గర డబ్బులు తీసుకొని కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కడికే బాలు కొనే స్తోమత ఉన్నా ఆడుకోవటానికి ఎవరూ లేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.